యాక్చువల్లీ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందంటున్నారు. జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అప్పుడు 23 మంది చనిపోతే ఇప్పుడు దాదాపు 42 మంది ఒక్కసారిగా మృత్యువాత పడినటువంటి సంఘటన మరొకసారి సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఈరోజు జరిగినటువంటి తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటనలో దాదాపు 42 మంది చనిపోయారు. ముఖ్యంగా డీజిల్ ట్యాంకర్కి ఒక్కసారిగా బస్సు వెళ్ళి ఢీ కొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంది. మొత్తం ఇందులో దాదాపు 50 మంది పైగా ఉన్నారు. అందులో దాదాపు చిన్నారులు దాదాపు 20 మంది మహిళలు ఉంటే అందులో 11 మంది చిన్నారులు ఉన్నారు. చాలామంది వృద్ధులు కూడా ఉన్నారు. ఎందుకంటే ముస్లింలకు ఆరాధ్యంగా భావించేటువంటి మక్కాకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మక్కాకు వెళ్తే మనం కాశీలో అంటే హిందువులు కాశీకి వెళ్ళాలని ఏ విధంగా అనుకుంటారో అదే తరహాలో ముస్లింలు కూడా మక్కాని సందర్శించాలనేటువంటి అభిప్రాయంతో హైదరాబాద్ నుంచి చాలామంది మక్కాకు వెళ్ళేందుకు చాలామంది ఎంతగానో ఉత్సాహం పడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో మక్కాకు వెళ్ళినటువంటి హైదరాబాద్ వాసులు ముఖ్యంగా ఈ బస్సు ఢీకొన్నటువంటి వారందరూ కూడా హైదరాబాద్కు చెందినటువంటి వాసులుగా ప్రస్తుతం కొంత ఆధారాలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు సేకరించారు. ఇక ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్ళి మదీనాకు వెళ్తున్నటువంటి సమయం మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా జరిగినట్లు తెలుస్తుంది. డీజిల్ ట్యాంకర్కు ఒక్కసారిగా బస్సు వెళ్ళి ఢీ కొనడంతోనే తీవ్ర స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇందులో మొత్తం ఇప్పటివరకు అయితే అఫీషియల్గా 42 మంది భారతీయులు చనిపోయారు. అందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఇందులో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కూడా ఇదే సౌదీ అరేబియాలో ఇదే ప్రమాదం జరిగింది.